హాయ్ అందరికీ బిగినర్స్కి కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు పర్ఫెక్ట్గా బ్లౌజ్ మార్కింగ్ ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కోసం క్లాత్ని ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్ సైడ్ ఉండాలి, ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి. కింద సమానంగా చూసుకొని కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే. ఆ తర్వాత కింద ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు కోసం ఆది బ్లౌజ్ని తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి కింద డాట్ వరకు కొలుచుకోవాలి. ఇట్లా కొలుచుకునేటప్పుడు హ్యాండ్స్ వైపు నుంచి చూసుకోవాలి. వీడియోలో చూపించినట్టు నెక్ వైపు మనం కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటాం కదా, అట్లా కాకుండా హ్యాండ్స్ వైపు చూసుకుంటే మీకు పర్ఫెక్ట్ హైట్ అనేది వచ్చేస్తుంది. నాకు ఇక్కడ 14.5 ఇంచులు వచ్చింది. వచ్చిన మార్కింగ్ని కింద ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి పైనకు పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవడమే. అదే మార్కింగ్ని కొంచెం ముందుకి కూడా మార్కింగ్ చేసుకుంటే మీకు స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇట్లా 2 చోట్ల మార్కింగ్ చేసుకున్న తర్వాత రెండింటిని కలుపుతూ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. పైన మనం షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ ఖర్చు కావాలి కదా, దానికోసం కూడా 1/2 ఇంచ్ ఖర్చు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నడుం లూజ్ కోసం కాజా పట్టిని వదిలేసి అక్కడి నుంచి కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోవాలి ఉక్స్ పట్టి దగ్గర వరకు. నాకు ఇక్కడ 30.5 ఇంచులు వచ్చింది. మీకు ఎంతైతే వస్తుందో దాన్ని ఇట్లా 4 భాగాలు చేసుకోవాలి. అంటే టేప్ని 4 సార్లు ఫోల్డ్ చేసుకుంటే మీకు కరెక్ట్ మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది. నాకు ఇక్కడ 4వ భాగం 7.5 ఇంచులు వచ్చింది. మీకు ఎంత వస్తే అంత మార్కింగ్ చేసుకోండి. ఆ తర్వాత బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. అక్కడ నుంచి మీకు సైడ్స్కి ఖర్చు ఎంత కావాలి అనుకుంటే అంత మార్కింగ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నా. మనం బ్లౌజ్ మొత్తాన్ని బ్లౌజ్ చిన్న సైజా పెద్ద సైజా అనే దాన్ని చూసుకొని మార్కింగ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే ఆది బ్లౌజ్ నడుం లూజు 30, 31, 32, 33 అట్లా 30 కన్నా ఎక్కువ ఉంటే అది పెద్ద సైజు బ్లౌజు. లేదంటే 24, 25, 26 నుంచి 30 వరకు ఎంత ఉన్నా కూడా అది చిన్న సైజ్ బ్లౌజ్. ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఆర్మ్ రౌండ్ కోసం 6 ఇంచెస్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోండి. ఆ తర్వాత చెస్ట్ లూజ్ కోసం ఆది బ్లౌజ్ నెక్ని ఇట్లా 2 సైడ్లు పట్టేసుకొని సైడ్ జాయింట్లు 2 ఒకే సైడ్ వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకోండి వీడియోలో చూపించినట్టు. ఇంతకుముందు 6 ఇంచెస్ దగ్గర ఒక లైన్ మార్కింగ్ చేసుకున్నారు కదా, ఆ మార్కింగ్ పైన మీకు ఎక్కడి వరకు అయితే ఫస్ట్ సైడ్ జాయింట్ కుట్టు ఉంటుందో అక్కడి వరకు మార్కింగ్ చేసుకుంటే మీకు చెస్ట్ లూజ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఖర్చు కోసం 2 ఇంచెస్ కింద మనం 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, పైన కూడా అదే మెయింటైన్ చేయాలి. ఇప్పుడు 2 మార్కింగ్స్ని ఇట్లా స్ట్రైట్గా కలిపేసుకుంటే ఈజీగా అయిపోద్ది. ఇప్పుడు మనకు నడుము లూజ్ అయిపోయింది, చెస్ట్ లూజ్ అయిపోయింది. ఇప్పుడు నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలో చూద్దాం. మీది ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే అంటే నడుము లూజు 31, 32, 33, 34 అట్లా ఉంటే 5.5 ఇంచులైనా 5.25 ఇంచులైనా అట్లా తీసుకోండి. లేదు మరి చాలా చిన్న సైజ్ బ్లౌజ్ అంటే నడుము లూజు 24, 25, 26 అట్లా ఉంది అంటే 5 ఇంచులు తీసుకోండి. మీకు భుజాలు ఏం జారవు. నేను ఇక్కడ 5.25 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ని 6 ఇంచెస్ మార్కింగ్లోకి కలిపేసుకున్నా. ఇట్లా వచ్చిన మిడిల్ పాయింట్ దగ్గర స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. మీది ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1.5 ఇంచులు పెట్టుకోండి. లేదు చిన్న సైజ్ బ్లౌజ్ అనుకుంటే 1.25 ఇంచులు పెట్టుకోండి. మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది. ఇక్కడ మీ నడుము లూజ్ని బేస్ చేసుకొని ఈ మార్కింగ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది, ముడతలు ఏం రాకుండా. మీరు ఒకవేళ చాలా డీప్ నెక్ బ్లౌజ్ అయింది అనుకోండి 1.25 ఇంచులు పెట్టుకోండి. మీకు ముడతలు ఏం రాకుండా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని ఆర్మ్ రౌండ్ని అయితే డ్రా చేసుకోవాలి. మీకు ఇట్లా రౌండ్ స్కేల్ ఉంటే ఈజీగా అయిపోద్ది. లేదు అంటే మీరు నార్మల్గా హ్యాండ్తో కూడా డ్రా చేసుకోవచ్చు. ఈ రౌండ్ స్కేల్ని ఈ 3 మార్కింగ్స్ ఎక్కడైతే కలుస్తాయో అట్లా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్ మార్కింగ్ వచ్చేస్తుంది. షోల్డర్ కింది సైడ్ నుంచి ఆది బ్లౌజ్ని ఇట్లా వీడియోలో చూపించినట్టు పట్టేసుకొని నీట్గా కొంచెం కొంచెం పట్టుకుంటూ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇట్లా చెక్ చేసుకునేటప్పుడు మీరు మార్కింగ్ చేసుకున్న లైన్ ఇక్కడ సైడ్ జాయింట్లు ఫస్ట్ కుట్టు ఒకే దగ్గరకు వస్తే మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినట్టే. నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చేసింది. మీకు కొంచెం ఎక్కువ తక్కువ వస్తే ఆర్మ్ రౌండ్ కోసం 6 ఇంచులు తీసుకున్నాం కదా, దాన్ని పైకి కానీ కిందికి కానీ సెట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నెక్ అండ్ షోల్డర్ ఎట్లా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ని స్టిచ్ చేసేటప్పుడు మనకు 1/2 ఇంచ్ ఖర్చు కోసం పోతుంది కదా, దాన్ని వదిలేసి అది బ్లౌజ్కి షోల్డర్ ఎంత అయితే ఉందో అంత పెట్టేసుకొని మళ్ళీ ముందుకు ఒక 1/2 ఇంచ్ పెట్టుకోండి. ఎందుకంటే మనం నెక్ మలిపి కుడతాం కదా దానికోసమని. ఇట్లా మీరు చూసుకుంటే ఆది బ్లౌజ్తో పర్ఫెక్ట్గా షోల్డర్ ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ నెక్ కోసం ఆది బ్లౌజ్లో డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. మీకు వచ్చిన డీప్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోండి. ఆ తర్వాత పైనకు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. మనం మలిపి కుట్టుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది కదా, సో
ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని అక్కడ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. సో ఇట్లా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం పైన 2 ఇంచెస్ తీసుకున్నాం కదా నెక్ విడ్త్, దానికి ఒక హాఫ్ ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని కింద తీసుకోవాలి. నేను ఇక్కడ ఫస్ట్ అయితే హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకుంటున్నా. ఇప్పుడు పైన మార్కింగ్ని కింద మార్కింగ్ని ఇట్లా క్రాస్గా కలిపేసుకోవాలి. ఇట్లా మీరు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ ఎక్స్ట్రా తీసుకుంటే మీకు కింద నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది రౌండ్ షేప్లో. ఇక్కడ కూడా రౌండ్ స్కేల్ని యూజ్ చేసి మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. మీకు డీప్ కావాలి అనుకుంటే డీప్ మార్కింగ్ చేసుకోవచ్చు, లేదు మాకు అంతగానం అవసరం లేదు అనుకుంటే ఇట్లా కొంచెం డీప్ తగ్గించి కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నెక్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. మనం బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు ఒక పావు ఇంచు లోపలికి కట్ చేసుకుంటాం కదా షోల్డర్స్ జారిపోకుండా. సో షోల్డర్ దగ్గర ఒక పావు ఇంచు కిందికి మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి కొలుచుకోండి. మనం మార్కింగ్ చేసుకున్న దానికన్నా ఒక పావు ఇంచు బయటకు పెట్టుకొని కొలుచుకోండి. అంటే ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్ కదా, మనం స్టిచ్చింగ్ చేసుకుంటే పావు ఇంచు లోపలికి పోయి కరెక్ట్గా వస్తుంది. సో అట్లా ఒక పావు ఇంచు ఎక్స్ట్రా బయటకు పెట్టేసుకొని కొలుచుకోండి. ఇక్కడ నాకు ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా వచ్చింది. సో ఇట్లా ఎక్స్ట్రా వచ్చినప్పుడు మీరు కింద నెక్ డీప్ అనేది కొంచెం పెంచుకోవాలి. అంటే నేను 2.5కు పెట్టుకున్నా కదా, ఇప్పుడు దానికి ఒక పావు ఇంచ్ యాడ్ చేసి 2.75 ఇంచులకి పెట్టేసుకున్నా. మళ్ళీ పైన నుంచి కిందికి క్రాస్గా మార్కింగ్ చేసుకొని రౌండ్ స్కేల్తోని మళ్ళీ ఒకసారి రౌండ్ నెక్ని డ్రా చేసుకుంటున్నా. ఇట్లా మీకు ఎక్కువ తక్కువ వస్తే ఇక్కడ సెట్ చేసేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం కరెక్ట్గా వచ్చిందో లేదో. ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. అలానే ఇంకా పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్స్ కానీ మోడల్స్ కానీ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అంతే, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇట్లా ఒక గీత మందం ఎక్కువ వచ్చినా ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు డాట్ ఎట్లా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం. ఫోల్డింగ్ దగ్గర నుంచి నడుము లూజ్కి ఎంత అయితే ఉందో దాంట్లో సగానికి మార్కింగ్ చేసుకొని అటు సైడ్కి ఒక హాఫ్ ఇంచు ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోండి. డాట్ పొడవు కోసం ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 4.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి, లేదు చిన్న సైజ్ బ్లౌజ్ అనుకుంటే 4 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు కింద మిడిల్ పాయింట్ ఎంత ఉందో అదే మార్కింగ్ని పైన కూడా మార్కింగ్ చేసుకుంటే మీకు డాట్ అనేది క్రాస్గా పోకుండా స్ట్రైట్గా వచ్చేస్తుంది. అంతే, ఇట్లా రెండింటిని కలిపేసుకుంటే మీకు డాట్ అనేది కంప్లీట్ అయిపోద్ది. అంతే, ఇట్లా సింపుల్ పద్ధతిలో మనం పర్ఫెక్ట్గా బ్యాక్ పార్ట్ని అయితే మార్కింగ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.